సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు, వివిధ రకాల సంఘాల కార్యకర్తలు, మరి ముఖ్యంగా విద్యావంతుల వేదిక నాయకులు, కార్యకర్తలు, ప్రియమైన విద్యార్థి మిత్రులారా, తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రస్థానం మొదట్లో పరిచయం చేసినటువంటి సోదరుడు చెప్పాడు. విద్యావంతుల వేదిక సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్య పరిపాలనను ప్రజలకు అందించాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే అణచివేతకు గురైందో ఆ అణచివేత లేకుండా ఒక నూతనమైనటువంటి ప్రజాస్వామిక తెలంగాణ భావన అనేది అది ప్రజల హక్కు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇవన్నీ ప్రజలకు చెందాలని తెలంగాణ విద్యావంతుల వేదిక మొదటి నుంచి మాట్లాడుతూ ఉంది. మలిదేశ ఉద్యమం కాలంలో కూడా ఆనాటికే మేము సర్వీస్లో ఉన్నాం కాబట్టి మలిదేశ ఉద్యమంలో కూడా మేము అదే మాట్లాడాం. ఇవాళ తెలంగాణ విద్యావంతుల వేదిక మరొక్కసారి ఉద్యమ ఆకాంక్షలు, ముఖ్యంగా నాణ్యమైన విద్య, పెద్దలు వెంకటరెడ్డి గారు చెప్పారు. ఒక ఘోరమైనటువంటి నిజం, 8వ తరగతి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు తెలంగాణ పాఠశాలల్లో కనీసం గుణింతాలు, మాతృభాషలో తెలుగు భాషలో గుణింతాలు రాయలేనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వాలు విద్యారంగాన్ని అంతగా నిర్లక్ష్యం చేశాయి. ప్రాథమిక విద్య ఊసే లేకుండా పోయింది. సెకండరీ స్కూల్ విద్యకు గమ్యం లేదు. టీచర్లని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు లేడు గత ప్రభుత్వంలో. మనం చూసాం టీచర్ల ఆక్రోశం ఉన్నటువంటి ఎలక్షన్లో. యూనివర్సిటీలు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు నిర్జీవమైన స్థితికి ఉన్నాయి. ఇది ఒక చివరి జనరేషనా, రేపు పొద్దున ఇది ఒక మ్యూజియం లాగా తయారవుతాయా అనేటటువంటి ఒక భయానకమైన పరిస్థితిలో గత ప్రభుత్వం యూనివర్సిటీ నిర్లక్ష్యం చేసింది. ఉస్మానియా నిధులు లేక, కాకతీయ ప్రాథమికమైన సౌకర్యాలు కూడా లేకుండా నిర్లక్ష్యానికి గురి కాబడ్డది. ఇక మరీ ముఖ్యంగా చిన్న చిన్న యూనివర్సిటీలు, శాతవాహన, పాలమూరు, మహాత్మా గాంధీ యూనివర్సిటీలు డిగ్రీ కాలేజీ స్థాయిలో కూడా లేకుండా ఉండటం గత ప్రభుత్వం యూనివర్సిటీ విద్యను, ఉన్నత విద్యను, ముఖ్యంగా ఉన్నత విద్యను ఒక లాభసాటి బేరంగా ఆనాడు ఉన్నటువంటి కొంతమంది బ్యూరోక్రాట్లు భావించటం, ప్రభుత్వం ఏనాడు చిత్తశుద్ధి విద్యారంగం పట్ల ప్రకటించకపోవటం, కాస్తో కూస్తో ఒక గురుకులాల మినహా ఎక్కడ కూడా ప్రభుత్వ విద్యారంగానికి పట్ల గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఎంత మేరకు నిర్లక్ష్యం చేయాలో అంత మేరకు నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఒక మంచి అవకాశం వచ్చింది. చచ్చిపోతామన్న పరిస్థితుల్లో ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రజాప్రభుత్వం అనేది ఒక ప్రభుత్వంగా ముందుకు వచ్చింది. ఆశలు మాత్రం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చాలా ఆశలు ఉన్నాయి. చాలా ఆశయాలు ఒక రకంగా అనిపిస్తుంటుంది. ఇక్కడ కూర్చున్న వేదిక మీద కూర్చున్న మేధావుల పైన చాలా బాధ్యత ఉంది. నిన్నటిదాకా మాట్లాడటం వేరు, ఇవాళ మాట్లాడటం వేరు. ఇవాళ మాట్లాడిన మాటలు రేపుడు ఎంత మేరకు అమలులోకి వస్తాయని చెప్పడం కూడా వేరు. రాజ్యం ఎప్పుడు తన స్వభావాన్ని మర్చిపోదు, రాజ్య స్వభావం అలా ఉంటుందని చెప్పి మాకు అరగోపాల్ సార్ నిత్యం చెప్తుండేవారు. రాజ్య స్వభావాన్ని, రాజ్యాన్ని నియంత్రించగలిగేటువంటి వ్యక్తులని సామూహిక శక్తిగా మార్చగలిగేటువంటి మేధావులు, ప్రజల కోసం మాట్లాడగలిగే మేధావులు ఇవాళ ప్రజాపాలనకు ఒక దగ్గర దూరంలోనే ఉన్నట్టుగా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. దూరంగా ఉన్నప్పుడు మాట్లాడటం చాలా ఈజీ, మీ అందరికీ తెలుసు. అవుట్ రైట్గా ఆపోజిట్ వాయిస్తో మాట్లాడటం చాలా ఈజీ. కానీ బాగుపరచాలనే ఉద్దేశంతో, ఉన్నటువంటి అవకాశాలను ఎక్కువ మందికి అందించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట, వేసే ప్రతి అడుగు చిత్తశుద్ధిని, నిజాయితీని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇంతగా ధ్వంసమైన తెలంగాణ విద్యారంగాన్ని 6 నెలల్లోనో సంవత్సరంలోనో బాగు చేస్తాం అనుకోవటం ఒకంత అత్యాశ అవుతుంది. 66% అక్షరాస్యత, తెలంగాణ అక్షరాస్యత. ఇది సగటు జాతీయ అక్షరాస్యత కంటే చాలా తక్కువ. ఇవాళకి 57% మాత్రమే మహిళలు, విద్యార్థులు చదువుకుంటున్నారు. పురుషుల అక్షరాస్యత 75% ఉంది తెలంగాణలో. ప్రభుత్వం చూస్తేనే ఇంతకుముందు మహేష్ చెప్పినట్టు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మరి పెద్దగా ప్రభుత్వ ప్రాధాన్యత అది ఓట్ ఆన్ అకౌంటే అని చెప్పి మనం సంతృప్తి చెందాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీదైతే బాధ్యత మాత్రం చాలా ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మీద లూటీ చేయబడ్డది.
పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కమిషన్ రూపంలో దోచిపెట్టారు. వాస్తవంగా ప్రభుత్వం గడిచేటటువంటి పరిస్థితి లేదు అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అనేక మంది బ్యూరోక్రాట్లు వాళ్ళు చెప్తున్న సత్యం. ఇలాంటి అనేక సవాళ్ళను ఎదుర్కోవాలి. దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థను సక్రమ దారిలో పెట్టుకోవాలి. ఆ ఆర్థిక వ్యవస్థ నుంచి విద్యారంగానికి నిధులు కేటాయించాలి, సంతృప్తికర స్థాయిలో నిధులు కేటాయించాలి. ఉపాధ్యాయులు కష్టాల సుడిగుండంలో ఉన్నారు. కష్టాల సుడిగుండంలో ఉన్న ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్ దగ్గర నుంచి అనేక విషయాలు, అనేక ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కారం చూపినప్పుడు వారి యొక్క పాత్రని, వారి యొక్క సర్వీస్ని విద్యారంగంలో తీసుకోగలం. అందుకే నాణ్యమైన విద్యను అందించడం ఇవాళ ఒక ముఖ్యమైన అంశం. నాణ్యమైన విద్య కోసం ప్రయత్నం చేయాలి. మౌలికపరమైన సౌకర్యాలు కల్పించడం ద్వారా హై స్కూల్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి దాకా ఇక్కడ కొంతమంది మాకు తెలిసిన కాంట్రాక్ట్ లెక్చరర్స్ వచ్చారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్. వాళ్ళు అనేక సంవత్సరాలుగా వాళ్ళ డిమాండ్ పైన, న్యాయమైన డిమాండ్ కోసం ఆ సన్నతి లాంటి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. మమ్మల్ని ఎప్పుడు పర్మనెంట్ చేస్తారని చెప్తూ ఉంటారు. గత ప్రభుత్వం వాళ్ళకి అనేక కళ్ళబొల్లి కబుర్లు చెప్పింది, చేయలేకపోయింది. ఒక పక్క రాష్ట్ర విద్యారంగంలో కాంట్రాక్ట్ లెక్చర్ల క్రమబద్ధీకరణ అంశం అనేక రకాల నిరుద్యోగుల పట్ల ఒక వైరం ఉన్నది. అందుకనే తక్షణం తెలంగాణను బాగు చేసుకోవాలంటే లిక్కర్ పైన వస్తున్న ఆదాయం పట్ల ఎంత ఆదాయం వస్తుందని చూడకుండా విద్యారంగాన్ని మెరుగుపరచడం ద్వారా ఒక సమాజాన్ని మెరుగైన సమాజంగా, విజ్ఞాన సమాజంగా, శ్రమజీవుల యొక్క రక్తాన్ని, శ్రమజీవుల యొక్క చెమట చుక్కలను గౌరవించే సమాజంగా చూడాలంటే విద్యారంగం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విద్యారంగం పైన తక్షణం సాధ్యమైన రివ్యూలు జరపాల్సి ఉంది. ఒక రోడ్డు మ్యాప్ తీసుకోవాల్సి ఉంది. ఆ రోడ్డు మ్యాప్ ప్రకారం పోయినప్పుడు మాత్రమే అత్యంత వినాశకరమైన రీతిలో విధ్వంసమైన విద్యారంగాన్ని కాపాడుకోగలం. 1 సంవత్సరమో 2 సంవత్సరాల్లో మనం చేయగలిగే పని కాదు. యూనివర్సిటీలు బూజు పట్టిపోయాయి. ఆనాడు పిల్లలకు ఉద్యోగాలు లేవన్నందుకే, ఆనాడు యూనివర్సిటీల్లో బడ్జెట్ లేదన్నందుకే కోదండరాం సార్ ఇల్లు పలగొట్టి తీసుకుపోయారు. అట్లా అన్నందుకే, ఎందుకు ఇది అన్నందుకే, కరువు సీమ ఎందుకైతుంది అన్నందుకే అరగోపాల్ సార్ పైన ఊపా కేసులు పెట్టారు. అంటే మేధావుల పైన బయట రాష్ట్రాల్లో కాదు, ఎక్కడో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేవలం వారి యొక్క కాషాయ ఎజెండా కోసం మాత్రమే నిర్బంధాలు ఎక్కువ అనుకుంటే పొరపాటు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో ఉద్యమకారుల్ని పెద్ద ఎత్తున అక్రమంగా నిర్బంధించారు. ఇప్పుడు కొంత స్వేచ్ఛావాయులు వచ్చాయి. ఈ స్వేచ్ఛావాయులు వచ్చిన క్రమంలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఇది ఒక్క రోజులో అయ్యే పని అవుతుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు, కాకతీయ యూనివర్సిటీతో పాటు అన్ని విశ్వవిద్యాలయాలపైన ఒక రివ్యూ జరగాలి. యూనివర్సిటీల అపాయింట్మెంట్ పైన పైరవీకారులకు స్థానం లేకుండా చేయాలి. వీసీలు అడ్డంగా లంచాలు దొరికిపోతున్న దుర్మార్గమైన స్థితిని గత ప్రభుత్వ పాలకులు సృష్టించారు. కులాన్ని అడ్డం పెట్టుకొని వీసీ పదవులు తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. అపార్ట్మెంట్లో ఫ్లాట్లకి అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని, షామీరిపేటలో ఎకరాల భూములకి చేతులు మారిన వాళ్ళని వైస్ ఛాన్సలర్గా తీసుకొచ్చారు. ఏంటి దుర్మార్గమైన పరిస్థితి? ఇది మారాలి. తక్షణం మన దగ్గర ఉన్నటువంటి మేధావులు కానీ, మనందరం కానీ ఒక్కరు ఏదో చేస్తే కాదు, ఇట్లాంటి యాటిట్యూడ్ నుంచి బయటపడాలి. నాకు నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఢిల్లీలో ₹1,00,00,000 అంటే చాలా పెద్ద అమౌంట్ అన్నా, ఢిల్లీలో ₹1,00,00,000 మారుతున్నాయి అంటే చాలా పెద్ద అమౌంట్, కానీ సౌత్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 100 కోట్లన్నా చాలా చిన్న అమౌంటే. ఇది ఢిల్లీలో ₹1,00,00,000తో చాలా పనులు చేయొచ్చు, మరి ఎందుకో మీ హైదరాబాద్లో 100 కోట్లన్నా చాలా తక్కువ ఉంటుంది, ఇంతగా మీ రాజకీయాలు మారిపోయినాయి అని అన్నాడు. నిజంగానే ఢిల్లీ రాజకీయాలతో పోల్చినప్పుడు, నార్త్ ఇండియన్ రాజకీయాలతో పోల్చినప్పుడు సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం, ఇక పేరు మన అందరికీ తెలిసిందే కాబట్టి, రాజకీయాలను వ్యాపారమయం చేసింది. యూనివర్సిటీ పోస్టులను, వైస్ ఛాన్సలర్ పోస్టును కులాల పరంగా, డబ్బు పరంగా, పైరవీల పరంగా ఈ మినిస్టర్కి ఇన్ని అని చెప్పి పంచుకుంటా ఉన్నారు. ఇక్కడ జరగలేదు కాబట్టి ఇక్కడ అని చెప్పి పంచుకుంటా ఉన్నారు. ఇట్లాంటి ఒక దుర్మార్గమైన సంస్కృతి వైస్ ఛాన్సలర్ దాంట్లో పోవాలి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జేఎన్యూ వైస్ ఛాన్సలర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళేవాడని చెప్పి ఎక్కడో పుస్తకాల్లో చదివాం. అట్లాంటి ఒక స్థితి రావాలి. ఒక ఉన్నతమైన విద్యావేత్తల్ని, అన్నిటికీ చిత్తశుద్ధిగా ఉండి నిష్పక్షపాతంగా ఉన్న విద్యావేత్తల్ని యూనివర్సిటీల్లో ఉండాలి. బ్యూరోక్రాట్స్ యొక్క ప్రమేయాన్ని తగ్గిస్తూ విద్యావేత్తల్ని విద్యారంగంలో నిపుణులుగా తీసుకురావాలి. అంతేకాకుండా భ్రష్టు పెట్టినటువంటి ఎస్సీఆర్టీని తక్షణమే మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఎస్సీఆర్టీ భ్రష్టు పట్టిపోయింది. ఎస్సీఆర్టీలో రాయబడినటువంటి తెలంగాణ చరిత్ర అంతా బూజు పట్టిపోయింది. అపరఖ్యాతి, ఒక వ్యక్తి కేంద్రంగా తెలంగాణ చరిత్ర రాయబడ్డది, అది పాఠ్యపుస్తకాలకు పోయింది. ఇది అత్యంత ప్రమాదకమైన ధోరణి కనుక తక్షణమే పెద్దలు జోక్యం చేసుకొని ఆ తెలంగాణ చరిత్రలో
తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి ప్రజా ఉద్యమాన్ని, విద్యార్థి ఉద్యమాన్ని ప్రస్ఫుటంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తీసుకురావాల్సి ఉంది, ముఖ్యమైన భూమికగా తీసుకురావాల్సి ఉంది. ప్రయత్నాలు చాలా ఉన్నాయి, సమయం తక్కువ ఉంది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అందుకనే ఆకాంక్షలు నెరవేర్చడం అంటే చెడిపోయిన విద్యారంగాన్ని ముందు బాగు చేసుకుందాం, బురదనంతా కడగటానికి 1 సంవత్సర కాలం పడుతుందేమో, కడుగుదాం. కడిగిన తర్వాత బురదంతా పోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలని ఆలోచించాల్సి ఉంది. ఇప్పుడు పట్టినటువంటి చీడ పురుగులను, బురదని వదిలిచ్చి యూనివర్సిటీల్లో ఉన్నటువంటి జాడ్యాలన్నీ తీసేసి నిజాయితీ పరులను, నీతివంతులను వైస్ ఛాన్సలర్గా నియమించాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇట్లాంటి ఒక సమావేశం ఒక మంచి ఆలోచనని తీసుకురావాలని, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీకు క్వాలిటీ విద్య కోసం మీరు ఫైట్ చేయాలి. మీ తరగతుల్లో డిగ్రీ చదువుతున్న మీరంతా మీ తరగతుల్లో నాణ్యమైన విద్య ఇవ్వండి అని చెప్పి మీరు అడగాలి. మంచి లెక్చరర్ని పెట్టిన అడగాలి, లెక్చరర్ని పర్మనెంట్ చేయమని అడగాలి, పర్మనెంట్ లెక్చర్ని పెట్టమని అడగాలి. అడిగినప్పుడు మీరు లేనిది, మీరు నిశ్శబ్దంగా సెల్ ఫోన్లో ఉన్నప్పుడు ఉద్యమాలు రావు, మీరు లేనప్పుడు ఈ సమూహాలు కూడా మాట్లాడలేవు. అందుకే మీరు మాట్లాడటం వల్ల ఇలాంటి మీటింగ్స్కు ఒక అద్భుతమైనటువంటి మీనింగ్ వస్తుందని, రావాలని ఇట్లాంటి మీటింగ్ ద్వారా మనం మరికొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకుపోయే ఒక అవకాశాన్ని కల్పించాలని, కల్పిస్తుందని ఆశిస్తూ అందరికీ సెలవు.